అమ్మోరు రాత్రి 7:30 మీ ఈటీవీలో. అసలు ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం ఎలా దొరుకుతుందా అని ఆలోచిస్తున్నాను. ఈ సమస్యలన్నీ తీరే మార్గం ఒక్కటే యశోద, మన పెళ్ళి. ఏం మాట్లాడుతున్నావు హరి? అయినా మనిద్దరికీ నువ్వన్నట్టు పెళ్లి జరిగితే సమస్యలు ఇంకా పెరుగుతాయే కానీ తగ్గవు. ఇప్పటికే అత్తయ్య నా మీద చాలా కోపంగా ఉన్నారు. అత్తయ్య పంతం చూస్తుంటే నన్ను పెళ్లి చేసుకుంటే అత్తయ్య నీతో కూడా మాట్లాడేలా లేదు. అలాంటప్పుడు అది పరిష్కారం ఎలా అవుతుంది? యశోద, నేను ఈ మధ్య ఊర్మిళ గురించి ఆలోచిస్తుంటే నాకెందుకో చిన్న డౌట్ వచ్చింది. ఏంటది? ఊర్మిళకి నువ్వు నేను పెళ్లి చేసుకుంటే వచ్చే ప్రాబ్లం ఏంటి? మనిద్దరికీ పెళ్లి కాకుండా చేయాలని, నాకింకొకరితో పెళ్లి చేయాలని ఎందుకు ఆలోచిస్తుంది? మా అమ్మకి ఎందుకు దగ్గరవుతుంది? మా అమ్మతో చుట్టరికం ఎందుకు కలుపుకుంటుంది? ఎందుకు మా అమ్మని మంచి చేసుకుంటుంది? లాభం లేందే ఊర్మిళ ఏ పని చేయదు. అలాంటప్పుడు నా గురించి, మా కుటుంబం గురించి ఊర్మిళ ఎందుకు ఆలోచిస్తుంది? ఏమైంది యశోద? కంట్లో ఏదో పడింది హరి. ఒక్క నిమిషం ఉండు. పోయిందా? పోయింది. హరి, ఏంటిది? నా పేరు పచ్చబొట్టు ఎందుకు పొడిపించుకున్నావు? నీకేమైనా పిచ్చా హరి? హరే, ఇప్పుడు ఈ పేరు నీ అత్తయ్య చూస్తే ఎంత పెద్ద గొడవ అవుతుందో తెలుసా? ఇలా పచ్చబొట్టు పొడిపించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు నా పేరు ఎందుకు పచ్చబొట్టు పొడిపించుకున్నావు? అయినా నేను నీకేమవుతానని? నువ్వు నాకేమవుతావో నీకు తెలియదేమో కానీ నా మనసుకి తెలుసు, నాకు తెలుసు. నేను తాళి కట్టకపోయినా నువ్వు నా భార్యవి, నా మనసులో ఉన్న దేవతవి. నేను పెళ్లి చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఆ నమ్మకం నాకుంది. అర్థం చేసుకోవడం, చేసుకోకపోవడం అది నీ ఇష్టం. అందుకే నా ప్రేమకు గుర్తుగా నా భార్య పేరు నేను పచ్చబొట్టు పొడిపించుకున్నాను. హరి, నీ ప్రేమని చూస్తుంటే నాకు భయమేస్తోంది హరి. దేనికి యశోద? అత్తయ్య నీ మీద చాలా హోప్స్ పెట్టుకుంది. నీ పెళ్లి గ్రాండ్గా చేయాలని, నీకు మంచి అమ్మాయిని తీసుకురావాలని, సమాజంలో నీకంటూ గుర్తింపు రావాలని ఇలా ఎన్నెన్నో ఆశలు నీ మీద పెట్టుకుంది. నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల నీకు సమాజంలో గౌరవం దక్కదు, అత్తయ్య కూడా ఆనందంగా ఉండదు. ఇదంతా నీకు అవసరమా చెప్పు? చూడు, చుట్టుపక్కల జనాలందరూ నా వైపు అదోలా చూసి నీ వైపు వేలెత్తి చూపిస్తారు. దయచేసి నా మాట విను. ఏం చెప్తావు యశోద? నువ్వేం చెప్పినా నేను వినను. కానీ నువ్వు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం మాత్రం ఒక్కటే, నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను.
ఏంటన్నయ్యా నువ్వు చెప్పేది నిజమా? అవును దేవకి, నేను మొత్తం విన్నాను. అసలు అక్కడ జరిగేవి చూస్తుంటే సినిమా క్లైమాక్స్ కంటే ఎక్కువ ట్విస్టులతో ఆ బర్త్డే ఫంక్షన్ జరిగింది. ఊర్మిళ యశోద మీద ఎత్తుకు పై ఎత్తు వేస్తే ఆ ఊర్మిళ మీద ఆ హరివిఠల్ ఎత్తుకు పై ఎత్తు వేశాడు. అన్నిటికన్నా పెద్ద ట్విస్ట్ ఏంటంటే ఆ బర్త్డే ఫంక్షన్లోనే హరివిఠల్ యశోదని పెళ్లి చేసుకోబోతున్నట్లు అనౌన్స్ చేశాడు. అసలు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఎక్కడా యశోద పేరుని యశోద అని హరివిఠల్ చెప్పకుండా దేవకి దేవకి అనే చెప్పాడు. అలా చెప్పడం వెనక ట్రిక్ ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. మొత్తం బ్లాంక్గా చూస్తూ ఉండిపోయాను. దేవకి, ఏమైంది దేవకి? అనయ్య, ఈ టెన్షన్తో ఆలోచించి ఆలోచించి నా తల్లో నరాలు చిట్లిపోతాయేమో అని భయం వేస్తుంది. నా కళ్ళ ముందు 1200 కోట్ల రూపాయలు మెదులుతున్నాయి. నీ కళ్ళ ముందు 1200 కోట్ల రూపాయలు కనబడుతున్నాయి. నా కళ్ళ ముందు యశోద వాడితో నవ్వుతూ ఆనందంగా ఉండడం కనబడుతుంది. ఇన్ని రోజులు నేను ఆ యశోద నాదే, నా నుండి ఎక్కడికి వెళ్ళలేదు అనే భ్రమలోనే ఉన్నాను. కానీ ఆ హరివిఠల్ ఈరోజు యశోద తనకి కాబోయే భార్య అని చెప్పేసరికి నేను భ్రమలో నుంచి బయటకు వచ్చాను దేవకి. అసలు ఇప్పుడేం చేయాలో నాకు అర్థం కావడం లేదు. అర్థం కావట్లేదు అని అంత కూల్గా మాట్లాడతావేంట్రా? ఆ ఊర్మిళ చెప్పిన అడ్డమైన పనులన్నీ చేసావు కదా, ఎప్పుడు నువ్వు భయపడలేదు. నిన్న మొన్నటిదాకా యశోద మెడలో తాళి కడతాను అంటే నేను అమ్మ నిన్ను ఆపుకుంటూ వచ్చాం. ఇంకిప్పుడు ఆపం. నువ్వు వెళ్ళి తాళి కట్టేసే. ఆ హరివిఠల్ యశోద మెడలో తాళి కట్టే లోపు నువ్వు ఆ యశోద మెడలో తాళి కట్టేసే. ఆలోచించాల్సినప్పుడు ఆలోచించాలి, కానీ ఇప్పుడు ఆలోచిస్తావేంట్రా అన్నయ్య? దాని మెడలో ఆ హరివిఠల్ 3 ముళ్ళు వేసేస్తే మనం కన్న కళ్ళలన్నీ చల్లా చెదురైపోతాయి. ఏం ఆలోచించుకో, టైం వేస్ట్ చేయకు. ఇప్పుడు నువ్వు నాలా ఆలోచిస్తున్నావు, నేను నీలా ఆలోచిస్తున్నాను. ఆ యశోద అన్నిటికీ తెగించేసింది. నేను తన మెళ్ళలో తాలి కట్టినా అది తెంచి నేల మీద పడేదని గ్యారంటీ ఏంటి? యశోద మనసులో నుంచి ఆ హరివిఠల్నైనా తప్పించాలి, లేదా ఆ హరివిఠల్ని భూమి మీద నుంచి అయినా తప్పించాలి. అప్పుడే పూర్తిగా యశోద మన మాట వింటుంది. లేదంటే అంతకు మించి ఏదైనా ప్లాన్ మనం ఆలోచించాలి. నువ్వు ఇంకెక్కువేం ఆలోచించక యశోద, ప్రశాంతంగా ఉండు. ఏం జరగాలనుంటే అదే జరుగుతుంది. అర్థమైందా? అలాగే హరి, నేనేమీ ఆలోచించను. కానీ నువ్వు కూడా అత్తయ్య దగ్గర కోపంగా మాట్లాడుకు, ఇరిటేట్ అవ్వకు. అసలే అత్తయ్య అప్సెట్గా ఉన్నారు. అలాగే యశోద, బాయ్. ఫంక్షన్ బాగా జరిగిందా? బాగా జరిగింది వదినా. సరే వెళ్ళు. మీరిద్దరు లక్షలు షాపింగ్లకని పార్టీలకని ఖర్చు పెడుతూ ఉంటారు. నేను ఎప్పుడన్నా అడిగానా? అయినా అది నీకు సంబంధం లేనిది, చెప్పినా అర్థం కాంది. నేను చెప్పింది నిజం కాదని మీరెందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు.
నీరజ, అయ్యో ఓమ్మా. నీరజ, నీరజ, ఏంటి నీరజ? పాపిలా ఏడుస్తుంటే ఎత్తుకోవేంటి? ఏమైంది నీరజ? ఎందుకలా చూస్తున్నావు? అమ్మా, నువ్వా దేవకి కరెక్ట్ పర్సన్ కాదు, నీచురాలు, పాపాత్మురాలు, హంతకురాలు అని ఏవేవో మాట్లాడావు. నువ్వు చెప్పిందే నిజమనుకుందాం. ఆ దేవకి నా పాపనెత్తుకుంటే ఎందుకమ్మా ఏడు పాపుతుంది? హంసినికి భవిష్యత్తు తెలుస్తుంది అన్నావు కదా. ఏం జరుగుతుందో, ఎవరు ఎలాంటి వాళ్ళో హంసినికి తెలిసిపోతుందని నువ్వే చెప్పావు. అలాంటిది దేవకి మంచమ్మాయి కాదు, హంతకురాలు అని హంసినికి ఎందుకు తెలియటం లేదమ్మా? ఒకవేళ హంసినికి తెలిస్తే తన దగ్గరికి ఎందుకు వెళ్తుంది? తన దగ్గరికి వెళ్ళగానే ఎందుకు ఏడు పాపుతుంది? నాకు ఏం అర్థం కావట్లేదమ్మా. ఏంటి నేను అనుకోని విధంగా నీరజ ఆలోచిస్తుంది? ఆ యశోద ఎక్కడ నీరజకి నిజం చెప్తుందో అని ఇన్ని రోజులు బాధపడ్డాను. కానీ ఇప్పుడు నీరజే నిజం వెతుకుతూ నిజం వెంట వెళ్లాలని చూస్తోంది. నీరజకి ఈరోజు వచ్చిన అనుమానం కానీ బలపడితే ఖచ్చితంగా నా మీద అనుమానం కూడా మొదలవుతుంది. అసలు ఈ మధ్య నా టైం బాగోలేనట్టుంది. అన్ని వైపులా ప్రమాదం పొంచుకునొస్తోంది. ఆ యశోదని ఎలా దెబ్బ కొట్టాలో అర్థం కావడం లేదు. దానిలో చలనం రావటం లేదు. ఏం ఆలోచిస్తున్నావమ్మా? చెప్పమ్మా. ఈ మధ్య నాకు పాప గురించి, నీ గురించే ఎక్కువ ఆలోచనలు మొదలవుతున్నాయమ్మా. ఉన్నట్టుండి ఏవేవో పీడకలలొస్తున్నాయి. పాప నాకు దూరం అవుతున్నట్టు పిచ్చి పిచ్చి కలలొస్తున్నాయమ్మా. ఆ కలలే కాని పొరపాటున నిజమైతే మాత్రం నేను తట్టుకోలేనమ్మా. నా హంసిని నాకు కావాలి. పొరపాటున కూడా నా హంసిని నాకు దూరం కాకూడదు. ఏంటి నీరజ అలా మాట్లాడుతున్నావు? పాప నీకెందుకు దూరం అవుతుంది? ఇంకెప్పుడు నువ్వు అలా నెగిటివ్గా ఆలోచించకు. బీ పాజిటివ్. నేనున్నాను కదా, నేను చూసుకుంటాను. ఇక దేవకి విషయం అంటావా? కాలమే మనకి సమాధానం చెప్తుంది. అంతవరకు జరిగేదంతా చూస్తూ ఉండు. గారు అంతకు ముందే ఇంకొకడితో తిరిగి ఒక బిడ్డని కనింది అని. నేను ప్రేమిస్తున్న అమ్మాయి ఈ అమ్మాయే. నువ్వు నాకేమవుతావో నీకు తెలియదేమో కానీ నా మనసుకి తెలుసు, నాకు తెలుసు. యశోదా, ఏమైందమ్మా? పడుకోకుండా ఒక్కదానివే ఆలోచిస్తూ తిరుగుతున్నావు? ఏమైంది యశోదా? కళ్ళల్లో ఆ నీళ్ళేంటి? నేను నా గురించి తెలుసుకునే ప్రయాణంలో నా బిడ్డ ఎవరో తెలుసుకోగలిగానన్నయ్య. కానీ నా బిడ్డకి తండ్రి ఎవరు, అసలు నా అమ్మ నాన్న ఎవరు, నా కుటుంబం ఎవరు అనేది మాత్రం ఇంకా తెలియలేదు. ఒకవైపు ఊర్మిళ్లతో యుద్ధం చేస్తున్నాను. ఆ యుద్ధానికి కావాల్సిన ధైర్యం, మనోబలం రావాలంటే నా బిడ్డకి తండ్రి ఎవరో తెలియాలి, అసలు నేనెవరో తెలియాలి. ఆ ప్రయత్నంలోనే మొన్న నేను, హరివిఠల్ ఊర్మిళకి సంబంధించిన ఒక కోట దగ్గరికి వెళ్ళాము. కానీ అప్పుడు మాకు సరిగా ఇన్ఫర్మేషన్ దొరకలేదు. పైగా టైం కూడా కుదరలేదు. హడావిడిగా వచ్చేసామన్నయ్య. మళ్ళీ ఆ కోట వైపు వెళ్దామంటే హరి వాళ్ళ అమ్మగారు అస్సలు ఒప్పుకోరు.
అందుకే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాను. ఇక నేను రేపొక్కదాన్నే వెళ్దాం అనుకుంటున్నాను. అక్కడ ఏం జరిగినా నా ఒక్కదాంతోనే పోతుంది కదా, దాని గురించి ఆలోచిస్తున్నాను. అదేంటమ్మా అలా అంటావు? నీకు వరుసకు అన్నయ్యని మాత్రమే కాదు, సొంత అన్నయ్యనే అనుకో. నేనైతే నిన్ను సొంత చెల్లెలుగానే భావిస్తున్నాను. హరివిట్టలు రాకపోతే నేనున్నాను కదా. రేపు నేను నీకు తోడుగా వస్తాను, ఇద్దరం కలిసి వెళ్దాం. అన్నయ్య వద్దు, ఎందుకు మీరు రిస్క్ తీసుకుంటున్నారు? రిస్క్ ఏముందమ్మా? అయినా నేనెవరో ఆ ఊర్మిళకు తెలియదు కదా. మనం అక్కడికి వెళ్తున్నాం. అలాగే అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. ఏంటమ్మా ఆ మాటలు? థ్యాంక్స్ చెప్పి నన్ను పరాయవాణ్ణి చేద్దాం అనుకుంటున్నావా? అదేం కుదరదు. ఇంతకీ మనం వెళ్లాల్సిందే ఊరు? విజయనగరం అన్నయ్య. అన్నయ్య, ఏం ఆలోచిస్తున్నావు? ఏం లేదులే యశోద, నువ్వు వెళ్ళి ప్రశాంతంగా పడుకో. విజయనగరం అంటే నాన్నని చంపిన ఆ ఊర్మిళ, యశోద చెప్పే ఊర్మిళ ఒకటేనా? పోయినసారి అడిగితే కాదని వీళ్ళే అన్నారు. అలాంటప్పుడు ఈ ఊర్మిళ కోసం వెతుకుతూ విజయనగరం ఎందుకు వెళ్తున్నారు? అక్కడికి వెళ్తే నిజాలేమైనా తెలియచ్చు. ఒకప్పుడు అమ్మా అమ్మా అంటూ నేనేం చెప్తే అదే నీకు వేదవాక్ అనేవాడివి. ఇప్పుడేమో నేను నీకు ఏ జాగ్రత్తలు చెప్పినా అవన్నీ నీకు తప్పులుగా కనపడుతున్నాయి. నువ్వింతలా మారిపోతావని నేనెప్పుడూ అనుకోలేదు. ఇప్పుడు కూడా నువ్వు మారిపోలేదురా. నిన్న యశోద రాక్షసి మార్చేసింది. ఏదో ఒకరోజు నీకు దాని గురించి పూర్తిగా అర్థమయ్యి దాన్ని వదిలేసి నేను చేసింది తప్పమ్మా, నువ్వు ఏ అమ్మాయిని చూపిస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అనే రోజు తప్పకుండా వస్తుందనే నమ్మకం నాకిప్పటికీ ఉందిరా. నేను కొలిచే శివయ్య నిజంగా ఉంటే ఖచ్చితంగా నీకు యశోదకి మాత్రం పెళ్లి జరగదురా. ఏమండి? అమ్మా, ఏమైందమ్మా? ఏమైంది దాక్షాయిని? అలా ఎందుకు అరిచావు? ఏమైందా? చూడండి చూడండి. ఏంట్రా, ఏంటిది? దాన్ని వదిలించుకో, దాన్ని దూరం పెట్టు అని చెప్తుంటే దాని పేరు మీద నువ్వు పచ్చబొట్టు పొడిపించుకుంటావా? ఏంట్రా నువ్వు చేసిన పని? ఏమండి, మీరేంటి మాట్లాడరు? అమ్మా ప్లీజ్, నాన్న మాట్లాడినా నువ్వు మాట్లాడినా నా నుంచి వచ్చే సమాధానం ఒక్కటే. యశోద నా గుండెల్లో ఉంది. తన మీద నాకున్న ప్రేమని మీకెంతలా చెప్తున్నా మీకు అర్థం కావట్లేదమ్మా. అందుకే నా కట్టె కాలే వరకు యశోద నా మనసులోనే ఉందని మీకు తెలియచెప్పడానికే నా చేతి మీద యశోద పేరుని పచ్చబొట్టు పొడిపించుకున్నాను. అంతేకాదు, యశోద నేను కలిసి వెళ్తుంటే నలుగురు నానా రకాలుగా అంటున్నారని నువ్వు బాధపడుతున్నావు కదా. వాళ్ళందరికీ నేను నోరు తెరిచి సమాధానం చెప్పకుండా నా చేతి మీద నా యశోద పేరు
వాళ్ళ నోర్లు మూయిస్తాయి. ఇదిగో రోజు రోజుకి నీకు దాని మీద పిచ్చి ఎక్కువ అవుతుందిరా. ఇది మంచిది కాదు. నీ దృష్టిలో అది పిచ్చి, నా దృష్టిలో అది ప్రేమమ్మా. ప్రేమ అనేది ఒక్కసారి పుడితే చచ్చే వరకు గుండెల్లోనే ఉంటుంది. ఇదిగో మర్యాదగా చెప్తున్నాను, ముందా పచ్చబొట్టు తీయిస్తావా లేదా? ఇది నీ దృష్టిలో పచ్చబొట్టమ్మా, అందుకే చెరిపేయమంటున్నావు. కానీ ఇది నా ప్రేమకి గుర్తు. నేను బ్రతికున్నంతకాలం ఇది చెరిగిపోదు. నా మనసులో యశోద మీద ఉన్న ప్రేమ తొలగిపోదు. జై హరి హరి. ఏంటి నువ్వనేది? మీ ఆయన దాంతో కలిసి విజయనగరం వెళ్ళడం ఏంటి? ఏమోనమ్మా, రాత్రికి రాత్రే విలువ నిర్ణయాలు తీసుకున్నారట. నాకైనా ఉదయం లేవగానే చెప్పారు. ఏమనాలో ఏం చెప్పాలో అర్థం కాక నేను గమ్ము నుండిపోయాను. మీ ఆయన విజయనగరం వెళ్తే అక్కడ ఉన్నవాళ్లు ఆ వీరునామాల గురించి చెప్తే ఇంకేమన్నా ఉందో చెప్పు. ఎలాగైనా మీ ఆయన్ని విజయనగరం వెళ్లకుండా ఆపు. అసలు ఊర్మిళ మేడం గురించి తెలుసుకోవడానికి వీళ్ళు విజయనగరం ఎందుకు వెళ్ళాలనుకుంటున్నారు? నాకెక్కడో అనుమానంగా ఉందన్నయ్య. ఈ యశోదకి తాను జమీందార్ కూతురని తెలిసిపోయిందంటావా? అది నిర్ధారించుకోవడానికే మీ బావగారిని తీసుకుని వెళ్తుందేమోనన్న అనుమానం. అదే నిజమైతే అక్కడ ఇద్దరికి తమ అన్న చెల్లెలు అన్న విషయం తెలిసిపోతుంది. ఆ తర్వాత యశోద నీకిచ్చి పెళ్లి చేయడానికి ఒప్పుకోడు.